ఏపీలో తిరుమల లడ్డూ తుఫాను ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. టీడీపీ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని ఎంతో పవిత్రంగా భావించే ఏడుకొండల స్వామివారి ప్రసాదం అపవిత్రం అయ్యిందంటూ కొందరు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకుని పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేశారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయనంటూనే నిబంధనల్ని ఉల్లంఘించి కామెంట్స్ చేయడంపై ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసు ఇచ్చినప్పటికీ ఆయన ఉల్లంఘించారని, అలాగే అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదైంది. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు తిరుపతికి తరలించారు. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆయన వాహనంలోనే పంపించారు. తాను ఏ తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. కుట్రపూరితంగానే కూటమి నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశాయ వేల వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.